పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలకు హైకోర్టు తీర్పుతో తెరపడిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అది పీసీ ఘోష్ రిపోర్ట్ కాదు, పీసీసీ రిపోర్ట్ అని తాము ముందు నుంచి చెప్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలే ఆ రిపోర్ట్లో ఉన్నాయన్నారు. కాళేశ్వరంలో కుంగింది ఒక్క పిల్లర్ మాత్రమే. ఇప్పటికిప్పుడు ప్రాజెక్ట్ తమకిస్తే ఉత్తమ్ నియోజకవర్గం వరకు నీళ్లు అందిస్తాము అన్నారు. ఇకపై 1,00,000 కోట్ల కుంభకోణం అంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు జగదీష్ రెడ్డి. తీర్పుతోని మా వాదన నిజమని చెప్పి స్పష్టమైంది. ఆ నివేదిక ఇచ్చినప్పుడు మేము స్పష్టంగా చెప్పినాం, అది పీసీ ఘోష్ నివేదిక కాదు, ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష అని మేము చెప్పినాం. కమిషన్లు వేసుకోవచ్చు, ఎంక్వైరీలు చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. మేము ఏ చిన్న ఆరోపణలు అంటకుండా మాకు బయటకు వస్తామని చెప్పి ఏదైతే చెప్పినామో ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. అది కరెంటు మీద వేసిన కమిషన్ కావచ్చు, కాళేశ్వరం మీద వేసిన కమిషన్ కావచ్చు, ఇంకోటి ఏ కమిషన్లు వేసినా ఈ కమిషన్లు ఏవి చక్కగా పనిచేసింది లేదు, ఈ కమిషన్లతో పని లేదు. ఈ పని నుంచి ఎవడుగా మాట్లాడినా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి ఎవడన్నట్టే చెప్పుతో కొడతారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇవాళ వచ్చిన తీర్పు అదే పద్ధతిలో ఉంది. ఇక నుంచి ఎవడు వాగినా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పే శక్తి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. ఇవాళ కూడా మళ్ళీ మా చేతికి ఇస్తే, మా బీఆర్ఎస్ పార్టీ చేతికి ఇస్తే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసేసి నీళ్ళు ఇస్తాం. ఈ ఎండాకాలంలో కూడా మొత్తం కాలువలను పారించుకుంటూ నీ కోదాడ వరకు తీసుకొస్తాం. ఇరిగేషన్ శాఖ మంత్రి నియోజకవర్గం, పాత నియోజకవర్గం, ఇప్పుడు వారి శ్రీమతి నియోజకవర్గం కోదాడ వరకు కూడా తీసుకొస్తాం నీళ్లు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.